ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామపేట మీ అందరికీ శుభములు. మరి ఈ రోజు నుంచి 40 రోజుల ఉపవాస ప్రార్థన దినములు మనకి విశ్వాసులందరికీ కూడా యాష్ వెడ్నెస్డే నుంచి గుడ్ ఫ్రైడే వరకు ఉపవాస ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. కాబట్టి ఈ 40 రోజులు మనము దేవుడితో అధిక సమయాన్ని గడపడానికి, అలాగే ప్రార్థనలోనూ పరిశుద్ధతలోనూ ఉండడానికి మనందరం ప్రయత్నం చేద్దాం. దేవుడు ఈ మంచి కార్యాన్ని మన జీవితంలో ప్రారంభించాలని ప్రార్థనాపూర్వకంగా దేవుడి యొక్క వాక్యాన్ని విందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోక తండ్రి, ప్రభా నీ బంగారు పాదములకు స్తోత్రం నాయనా. ఈరోజు మేము ఈ వాక్యంను ధ్యానం చేస్తుండగా నీ జ్ఞానాన్ని, వివేకాన్ని మాకు దయచేసి కేవలం వినువారముగా కాకుండా విని ఆచరించే బిడ్డలుగా మా అందరినీ దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియ బిడ్డలారా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, ఇప్పుడైనా సరే, అట్లీస్ట్ నౌ. యావేలు గ్రంథం చూడండి, 2వ అధ్యాయం 12వ వచనంలో ఆయన ఏం చెప్తారంటే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యుద్ధకు రండి. ఇప్పుడైనా సరే, అట్లీస్ట్ నౌ, ఇప్పుడైనా ప్రారంభించండి అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడతారు. ఎందుకు ఇప్పుడైనా అని మనం ఆలోచిస్తే, ముందు వచనాల్లో మనం చూసినట్లయితే చాలా నష్టాలు ఇక్కడ జరుగుతున్నట్టుగా మనం చూస్తాం. పైర్లలో తెగుళ్ళు వచ్చేసి నాశనం అయినట్టుగా, పంట చేతికి రాకుండా ఉన్నట్టుగా చాలా నష్టాలు, వ్యాపారాల్లో నష్టాలు అన్నిటివి చూస్తున్నప్పుడు కనీసం ఇప్పుడైనా సరే కన్నీరు విడుచుచు దుఃఖించచ్చు, అలాగే ఉపవాసం ఉండి నా యుద్ధకు తిరిగి రండి అని దేవుడు మనతో చెప్తూ ఉన్నాడండి ప్రియ బిడ్డలారా. అంతేకాకుండా 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో కూడా మనం చదువుతాం కదా. అక్కడ ఏమని చదువుతామంటే, మనము నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని అంటాడు. అందరి కోసం కాదండి, తన పేరును మోస్తున్న మనందరం, అంటే విశ్వాసులు అందరూ కదా. చాలామంది ఏమంటారంటే, యేసు ప్రభు అన్ని సిల్వ పైన భరించేశారు, చేసేశారు, పని చేసి ముగించేశారు, కాబట్టి మనం ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు, త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు, దాన ధర్మాలు చేయాల్సిన అవసరం లేదు అని అంటుంటాం. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, నా పేరు పెట్టి పిలువబడుతున్న నా జనులందరూ ఏం చేయాలంట? ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచుతున్నాను. చూడండి, దేశాన్ని స్వస్థపరచాలి, దేశ ప్రజలను స్వస్థపరచాలి. దేవుడు దేశంలో తన రాజ్యాన్ని స్థాపించాలంటే తన పేరు పెట్టి పిలువబడిన అందరము కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలండి. ఈ 40 రోజులు చిన్ని వాక్యాన్ని మనం వింటాం. ఉపవాసాలు ఎలా చేయాలి, ప్రార్థన ఎలా చేయాలి, దాన ధర్మాలు ఎలా చేయాలి, ఎలా క్షమించాలి, ఎలా పశ్చాత్తాపపడాలి, ఎలా దేవుణ్ణి ప్రేమించాలి, ఎలా దేవుణ్ణి వెతకాలని మనం ప్రతిరోజు ఒక చిన్న అంశాలని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ బిడ్డలారా, ఈరోజు మనం ఏం నేర్చుకోవాలంటే, మనం ఆయన వెతకాలి, ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలంటే తగ్గించుకొని ప్రార్థన చేయాలి. ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో వాళ్ళు హెచ్చింపబడతారు. అంతే కూడా చూడండి, కొరింథీ పత్రికలో పౌలు గారు 2వ పత్రికలో 5వ అధ్యాయం 20వ వచనంలో ఏం చెప్తారంటే, దేవునితో సమాధాన పడండి. నిజమే కదా ప్రియ బిడ్డలారా, అంత త్యాగం చేసిన దేవుడి పట్ల అనేకసార్లు మనం అవిధేయతతో ఉంటాం, పాపం చేస్తూ ఉంటాం, దేవుడికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. దేవుడు వెతకడానికి మనకు ఒక్కొక్కసారి సమయం కూడా దొరకదు. కాబట్టి ఈరోజు ప్రియ బిడ్డలారా, మనం ఆలోచన చేసి ఈ 40 రోజులు అధికంగా, మీరు దేవుని వెతకటం లేదని నేను అనను, కానీ అధికంగా ఇంకా ఆసక్తితో, అత్యాసక్తితో మనం దేవుని వెతకడానికి ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా మనం చూద్దాం ఎందుకు చేయాలి అంటే, కొరింథీ పత్రిక పౌలు గారు రాస్తూ 6వ అధ్యాయం 2వ కొరింథీ పత్రిక 6:2లో ఏమంటాడంటే, అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని, ఇదిగో ఇదే రక్షణ దినం.
ఈరోజు దేవుడు మనతో చెప్తున్నాడు, ఇదే నా రక్షణ దినం. ఈరోజు మీరు నన్ను వెతకండి, ఈరోజు మీరు మళ్ళీ మీరు తగ్గించుకోండి, ఈరోజు మీరు పాపం నుండి బయటికి రండి. అట్లీస్ట్ ఈరోజు కనీసం ఈరోజు తెలుసుకోనైనా బయటికి రండి అని దేవుడు చెప్తున్నాడు. మరి అలాంటి ప్రయత్నం మన దేవుళ్ళో ప్రయత్నం చేద్దామా? అలాంటి పనికి మనం పూనుకుందామా? దేవుడిని సంతోషపెట్టే బిడ్డలుగా నువ్వు నేను ఉందామా? అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, ప్రభా, మరి ఈరోజు మేము నేను వెతుకుతూ ఉండగా తండ్రి, లేఖనాలలో మిమ్మల్ని వెతుకుతూ ఉండగా, ప్రార్థనలో మేము నేను వెతుకుతుండగా, పవిత్రతలో నేను వెతుకుతుండగా, ప్రభా, నిన్ను వెతుకు వారికి మీరు నన్ను కనుగొంటారన్నావు ప్రభా. మరి మిమ్మల్ని కనబరుచుకునే కృపను మా అందరికీ దయచేసి ఎలా తగ్గించుకోవాలో, ఎలా పవిత్రతలో జీవించాలో మాకు నీవే నేర్పించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you all.